ఈరోజు చేపల ఫ్రై చేద్దాం. దానికోసం మసాలా కలుపుకుందండి. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పండి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇదిగోండి ఒక నిమ్మకాయ ఫుల్ పిండాను, అది ఇందులో వేసేసుకున్నాము. కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు. ఇందులో చేప ముక్కలు వేసేసుకుని మసాలా పట్టించుకోవాలండి వీటికి బాగా. కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసండి. అప్పుడు ఉప్పు కారం బాగా మసాలా చేప ముక్కలు పడుతుంది. ఆ తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మసాలా పూసాం కదా, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి కాసేపు. తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను. ఇందాక మసాలా పూసి పెట్టాం కదండి చేప ముక్కలు, వాటిని ఆయిల్లో వేసాను. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఒక సైడ్ పాలు తీసుకోండి. జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ఫిష్ విడిపోకుండా. ఈ ఫిష్ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే దాంట్లో టేస్ట్ ఉంటుంది. మెత్తగా ఉంటే అసలు బాగోదు. చూసారు కదా, చేప ముక్కలు ఇంత క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనకి నీటి వాసన రాకుండా ఉంటుంది. పెట్టుకో మాడిపోతుందా? చూడండి మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ ఇప్పుడు బాగా హీట్గా ఉంది కదండి, ఇప్పుడు వేసేస్తాను. ఆయిల్ వేసేటప్పుడు కేర్ఫుల్గా వేయాలండి, ఆయిల్ మీద పడుతుంది. ఆయిల్లో ముక్కలు మెలిగేదాకా బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా రావాలి. ఇది ఇదిగోండి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది చేప ముక్కలు. ఇప్పుడు తీసేసుకున్నాం వీటిని. ఫ్రై అయిపోయింది, బాగా తీసేసుకున్నాము. ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.